మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనము. అంత్య దినముల యందు నేను మనుషుల అందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్న మాట, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను. దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తున్న మనము, మందిరానికి వెళ్తున్న మనము, క్రీస్తుతో నడుస్తున్న మనకు ఒకటి ఎల్లప్పుడూ కూడా మన మనసులో మెదులుతూ ఉండాలి. అది ఏంటంటే, మనము చివరి దినములలో బ్రతుకుతూ ఉంటున్నాము. కాబట్టి మనకేముండాలి? ఆయన ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎవరైతే క్రీస్తు ఆత్మ కలిగి ఉండలేరో ఆయన వచ్చినప్పుడు విడవబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి రండి. వచ్చి యథార్థముగా, ప్రభువా, నా పాపములు నేను విడిచిపెడతానయ్యా, నన్ను నీ ఆత్మతో నింపయ్యా, వాటి జోలికి నేను వెళ్ళనయ్యా, నాకు స్వతంత్రం లేదయ్యా, నీ ఆత్మ కలిగిన వాడికి స్వతంత్రం ఉంటుంది కదయ్యా, నాయనా నీ ఆత్మ నా మీద కుమ్మరించండి అయ్యా, పాపం జోలికి వెళ్ళనయ్యా అని ఎవరైతే యథార్థముగా కన్నీటితో ఆయనకు మొర్రపెడతారో, ఆయన చెప్పిన ప్రకారం మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదనని చెప్పిన ప్రకారం దేవుడు నీ మీద కూడా కనికరించి కృప చూపించి తన ఆత్మను కుమ్మరిస్తాడు. దేవుని బిడ్డ, దేవుని ఆత్మను కలిగి ఉండాలి. అప్పుడే మనకు స్వతంత్రం. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. అప్పుడే మనకు ఆయనలో ఆనందం. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆనందాన్ని, ఆ గొప్ప పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకొని సంతోషంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీ బిడ్డలైన వీరిలో ఎవరైతే ఆత్మ కలిగి లేరో వారందరి మీద యథార్థంగా వారు నీ దగ్గర పాపములు విడిచిపెడుతుండగా వారి మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీవే ఆత్మను కుమ్మరించి ఆనందంగా, ఆశీర్వాదకరంగా వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.